అమెరికాలో సిలికాన్ వ్యాలీ గురించి విన్నాం, హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ గురించి కూడా విన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ రాబోతుంది. అవును, ఆంధ్రుల రాజధాని అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను ప్రారంభించింది. ఇటీవల కాలంలో విజయవాడలో జరిగిన క్వాంటం వ్యాలీ వర్క్షాప్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. 1830లో చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ను తయారు చేసినప్పుడు ఎవరూ ఊహించలేదు భవిష్యత్తులో కంప్యూటర్ విప్లవం వస్తుందని. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ కావడంతో కంప్యూటర్లో సూపర్ కంప్యూటర్లుగా మారిపోయాయి. ఇప్పుడు ఈ సూపర్ కంప్యూటర్లు క్వాంటం కంప్యూటర్లుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా క్వాంటం టెక్నాలజీలో జరుగుతున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ భవిష్యత్తులో కంప్యూటర్ల పనితీరుని పూర్తిగా మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇప్పటికే అమెరికా, జర్మనీ, కెనడా లాంటి దేశాల్లో క్వాంటం వ్యాలీలు ఉన్నాయి. 2020లోనే ఇండియా క్వాంటం టెక్నాలజీకి సంబంధించిన నేషనల్ మిషన్ స్టార్ట్ చేసింది. కానీ ఆ మిషన్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. 2023లో మరోసారి ప్రయత్నం చేసిన క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఏ రాష్ట్రం ముందుకు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ అవకాశాన్ని 2 చేతుల్లో ఒడిసిపట్టుకుంటుంది. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటం వ్యాలీ టెక్ ఫీల్డ్లో ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ కాబోతుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాబట్టి అసలు ఏంటి క్వాంటం టెక్నాలజీ? క్వాంటం టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? క్వాంటం వ్యాలీ ఏర్పాటు వల్ల రాష్ట్రానికి కలిగే ఉపయోగాలేంటి? క్వాంటం వ్యాలీలో ఏం జరగబోతుంది? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని, పూర్తి సమాచారాన్ని మీ ముందు స్పష్టంగా ఈ వీడియోలో ఉంచబోతున్నాం. వీడియో పూర్తి అయ్యేసరికి ఈ క్వాంటం వ్యాలీ గురించిన పూర్తి స్పష్టత మీకు వచ్చేస్తుంది. కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కాబోతుంది. అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఈ క్వాంటం వ్యాలీ ఆంధ్రప్రదేశ్ని క్వాంటం హబ్గా మార్చబోతుంది. సరే, ఈ విషయాల గురించి మరింత లోతుగా మాట్లాడుకునే ముందు అసలు ఈ క్వాంటం టెక్నాలజీ అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్వాంటం టెక్నాలజీ గురించి అర్థం చేసుకోవడం కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కానీ అందరికి అర్థమయ్యేలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నమే చేస్తాను. కాస్త శ్రద్ధగా వినండి. మనలో చాలా మందికి కంప్యూటర్ గురించి కాస్త కోస్త తెలుసు. కంప్యూటర్ కీబోర్డ్ని ఇన్పుట్ డివైస్ అని, మానిటర్ని అవుట్పుట్ డివైస్ అని, సిపియుని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మనం కీబోర్డ్లో ఇచ్చే ఇన్పుట్ని సిపియు కంప్యూట్ చేసి మానిటర్ మీద అవుట్పుట్ డిస్ప్లే అయ్యేలా చేస్తుంది. సింపుల్గా ప్రస్తుతం మనం వాడుతున్న కంప్యూటర్లు ఇలానే పనిచేస్తున్నాయి. కంప్యూటర్కి మనం ఇస్తున్న ఇన్పుట్ హ్యూమన్ లాంగ్వేజ్లో ఇస్తాం. ఉదాహరణకి యాపిల్ అనే వర్డ్ని టైప్ చేయాలి అంటే APPLE అని మాత్రమే టైప్ చేస్తాం. కానీ కంప్యూటర్ మాత్రం హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి మనం టైప్ చేసిన ప్రతి అక్షరం కంప్యూటర్కి అర్థమయ్యేలా బైనరీ ఫార్మేట్లోకి మారిపోతుంది. అలా మిషన్ లాంగ్వేజ్లోకి మారిపోయి సిపియులో కంప్యూటింగ్ జరిగి అవుట్పుట్ మనకు కనిపిస్తుంది. మిషన్ లాంగ్వేజ్లో అవుట్పుట్ ఇస్తే మనకు అర్థం కాదు. కాబట్టి హ్యూమన్ లాంగ్వేజ్లోనే అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కంప్యూటర్ సిపియులో బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ప్రాసెస్ జరిగిందో అదంతా మిషన్ లాంగ్వేజ్లోనే జరిగింది. మిషన్ లాంగ్వేజ్ మొత్తం బైనరీ ఫార్మేట్లో ఉంటుంది. బైనరీ ఫార్మేట్లో జీరోస్ అండ్ వన్స్ని బైనరీ బిట్స్ అంటారు. మనం కంప్యూటర్కి ఇచ్చే ప్రతి ఒక్క సమాచారం జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్లో స్టోర్ అవుతుంది. జీరోస్ అండ్ వన్స్ని కంప్యూట్ చేయడం ద్వారానే మనకి కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లో బైనరీ బిట్స్ని ప్రాసెస్ చేస్తున్నాయి. కంప్యూటర్ ఎవల్యూషన్ మొదలైన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. సిపియుకు తోడుగా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే GPU లాంటివి వచ్చాయి. ఇలా ఎంత అడ్వాన్స్డ్ కంప్యూటర్లు వచ్చినా బైనరీ ఫార్మేట్ని ప్రాసెస్ చేయడం వల్ల కంప్యూటింగ్లో ఆలస్యం జరుగుతూనే ఉంది. మనం చేసే సింపుల్ క్యాలిక్యులేషన్స్ గురించి లేదా సింపుల్ ఆపరేషన్స్ గురించి చెప్పడం లేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన మోస్ట్ అడ్వాన్స్డ్ కాంప్లికేటెడ్ ఫ్యూచరిస్టిక్ ఈక్వేషన్స్ని స్టడీ చేయడానికి లేదా కంప్యూట్ చేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న బైనరీ ఫార్మేట్ అనేది చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి ఎంత సంక్లిష్టమైన సమస్య అయినా వెంటనే వేగంగా ఖచ్చితత్వంతో కూడిన సమాధానాన్ని రాబట్టడం కోసం ఆవిష్కరించిందే ఈ క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ. క్వాంటం అనేది చాలా చాలా సూక్ష్మమైన వ్యవహారం. ఆటమ్స్ మరియు ఆటమ్స్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్లకు సంబంధించిన వ్యవహారం. క్వాంటం ఫిజిక్స్కి సంబంధించి 1920లోనే పరిశోధనలు జరిగాయి. క్వాంటం కంప్యూటింగ్ కూడా క్వాంటం ఫిజిక్స్ ఫార్ములాలను బేస్ చేసుకుని పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లలో బైనరీ బిట్స్ స్థానంలో క్వాంటం బిట్స్ ఉండబోతున్నాయి. క్వాంటం బిట్స్ని క్యూబిట్స్ అని అంటారు. క్యూబిట్స్ అనేవి బైనరీ బిట్స్తో పోల్చుకుంటే వెరీ ఎఫిషియంట్, అలాగే వెరీ సెన్సిటివ్ కూడా. క్యూబిట్స్ అనేవి ఒకేసారి 0 గాను మరియు 1 గాను ఉంటాయి. క్యూబిట్స్కు ఉండే ఈ లక్షణాన్ని సూపర్ పొజిషన్ ప్రాపర్టీ అని అంటారు.
ఈ సూపర్ పొజిషన్ ప్రాపర్టీ వల్ల క్వాంటం కంప్యూటర్ ఒకే సమయంలో మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ చేయగలదు. సాధారణంగా బైనరీ ఫార్మాట్లో క్యాలిక్యులేషన్స్ అనేవి 1 by 1 జరుగుతాయి. అలా కరెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. క్యూబిట్స్ అలా చేయవు. సాధ్యమైన క్యాలిక్యులేషన్స్ అన్నిటిని ఒకేసారి పర్ఫామ్ చేయడం ద్వారా క్షణాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. దాంతోపాటు క్యూబిట్స్కు ఉండే మరో ప్రధాన లక్షణం ఎంటాంగిల్మెంట్. క్యూబిట్స్కు ఉన్న ఎంటాంగిల్మెంట్ ప్రాపర్టీ వల్ల ఒక క్యూబిట్ మరో క్యూబిట్తో కమ్యూనికేట్ అవుతుంది. క్యూబిట్స్ ఇలా అనుసంధానం కావడం వల్ల ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరుగుతుంది. ఎంటాంగిల్మెంట్ అనేది క్వాంటం కంప్యూటింగ్లో వేగానికి, డేటా ఇంటర్ప్రిటేషన్కి ప్రధాన కారణం. ఎంటాంగిల్మెంట్ వల్ల క్వాంటం కంప్యూటర్కి క్లాసికల్ కంప్యూటర్ కన్నా ఎన్నో రెట్లు వేగంగా సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే క్లాసికల్ కంప్యూటర్లు కొన్ని దశాబ్దాల పాటు పరిష్కరించలేని క్రిటికల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని క్వాంటం కంప్యూటర్ కొన్ని సెకండ్లలో పరిష్కరిస్తుంది. క్వాంటం కంప్యూటర్లో క్యూబిట్స్ సంఖ్య పెరుగుతున్న కొద్దీ క్వాంటం కంప్యూటర్ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. క్వాంటం టెక్నాలజీతో చాలా రంగాల్లో సమూలమైన మార్పులు రాబోతున్నాయి. డిఫెన్స్, సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఫార్మా, మెడికల్, ఏవియేషన్, లాజిస్టిక్స్, అగ్రికల్చర్ ఇలా క్వాంటం టెక్నాలజీ ఉపయోగపడిన రంగమే ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా ఒక ఎత్తు అయితే క్వాంటం టెక్నాలజీ చేయబోయే అద్భుతాలు మరో ఎత్తు. ఇలా అంటే క్వాంటం టెక్నాలజీకి బేస్ అయిన క్వాంటం ఫిజిక్స్ అనేది అణువులకి, వాటి చుట్టూ ఉండే ఎలక్ట్రాన్, ప్రోటాన్లకు సంబంధించిన మూమెంట్స్కి సంబంధించిందని చెప్పుకున్నాం. కాబట్టి క్వాంటం కంప్యూటింగ్లో అణుస్థాయిలో సిమ్యులేషన్ చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఇప్పటి వరకు మైక్రో లెవెల్కి వెళ్ళి యాటమ్ని, అటామిక్ స్ట్రక్చర్ని, అటామిక్ మూమెంట్ని అంచనా వేయలేకపోయారు. కాబట్టి క్వాంటం కంప్యూటర్తో ఇలాంటి వెరీ వెరీ డీప్ మైక్రో లెవెల్ రీసెర్చ్ అనేది సాధ్యమవుతుంది. దానివల్ల మెడికల్, ఫార్మా వంటి రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం సాధ్యమవుతుంది. ఇక క్వాంటం కంప్యూటింగ్ వల్ల జరిగే మరో అద్భుతం క్వాంటం కమ్యూనికేషన్. క్వాంటం ఎంటాంగిల్మెంట్ను ఉపయోగించుకోవడం వల్ల మోస్ట్ సెక్యూర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయొచ్చు. దానివల్ల డేటా సెక్యూరిటీ మరింత పటిష్టం అవుతుంది. క్వాంటం డేటాను హ్యాక్ చేయడం, ట్రేస్ చేయడం అంత సులభం కాదు. కాబట్టి బ్యాంకింగ్, ఫైనాన్స్, డేటా, సోషల్ సెక్యూరిటీ, క్రిప్టో వంటి రంగాల్లో కూడా క్వాంటం టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది. ఇక క్వాంటం కంప్యూటింగ్ వల్ల సాధ్యమయ్యే మరో విషయం క్వాంటం సెన్సింగ్. క్వాంటం కంప్యూటర్ సెన్సింగ్ ఎబిలిటీ అనేది సాధారణ కంప్యూటర్లతో పోల్చి చూస్తే కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్కి మెడికల్ సెన్సింగ్ డివైజులు పెడతారు. ఆ డివైజులు పేషెంట్ బ్లడ్ ప్రెషర్ని, హార్ట్ బీట్ని, టెంపరేచర్ని ఇలా ఈ డేటా మొత్తాన్ని డిస్ప్లే మీద చూపిస్తూ ఉంటాయి. అదే క్వాంటం టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే క్వాంటం కంప్యూటర్కు ఉండే సెన్సింగ్ కెపాసిటీ వల్ల పేషెంట్ హార్ట్ బీట్లో చిన్న చేంజ్ కనిపించిన రికార్డ్ అవుతుంది. ఇంకో ఉదాహరణ ఏంటంటే భూకంపం సంభవించే ముందు మనకు తెలియని ఎన్నో సూక్ష్మమైన మార్పులు భూమి పొరలో జరుగుతుంటాయి. వాటిని తెలుసుకునేందుకు ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి, కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. క్వాంటం సెన్సింగ్తో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించబోతుంది. ఎందుకంటే క్వాంటం కంప్యూటర్ యొక్క స్పీడ్, అక్యురసీ అలాంటివి. ఇలా చెప్తూ పోతే క్వాంటం కంప్యూటర్ ఉపయోగాలు ఎన్నెన్నో ఉంటాయి. క్వాంటం కంప్యూటింగ్ వల్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరో స్థాయికి వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే క్వాంటం కంప్యూటర్ అనేది వేగంగా, ఖచ్చితంగా పనిచేయాలి అంటే సూపర్ కండక్టివిటీ అనేది అవసరం. క్వాంటం కంప్యూటర్ చాలా సెన్సిటివ్ డివైస్. క్వాంటం కంప్యూటర్కు ఉన్న సెన్సిటివిటీని కాపాడాలి అంటే టెంపరేచర్తో పాటు లైట్ను కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం టెంపరేచర్లో వేరియేషన్ వస్తే యాటమ్ బిహేవియర్ కూడా మారిపోతుంది. ముఖ్యంగా ప్రతి కండక్టర్కి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఫ్లో జరుగుతున్నప్పుడు ఆ రెసిస్టెన్స్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ కావడం వల్ల రెసిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది. ఇలా ఎలక్ట్రాన్ ఫ్లో అనేది స్లో డౌన్ అవుతుంది. దాంతోపాటు కాంతి కూడా యాటమ్ బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి క్వాంటం కంప్యూటర్ను నిర్మించడం చాలా కష్టమైన వ్యవహారం. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్లో క్వాంటం టెస్ట్ బెడ్ని ఉంచాల్సి ఉంటుంది. అబ్సల్యూట్ జీరో అంటే -273 డిగ్రీ సెల్సియస్ వద్ద ఎముకలు గడ్డ కట్టేంత చల్లటి ప్రదేశంలో ఈ కంప్యూటర్ను ఉంచాల్సి ఉంటుంది. క్వాంటం కంప్యూటింగ్ అనేది అప్కమింగ్ టెక్నాలజీ. కాబట్టి ఎక్స్పర్టైజ్డ్ ఇంజనీర్స్ దొరకడం కష్టమవుతుంది, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే 2019లోనే గూగుల్ క్వాంటం కంప్యూటర్ తయారు చేసి రీసెర్చ్ను స్టార్ట్ చేసింది. 2025లోనే బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ 25 సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ కెపాసిటీతో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ తయారు చేసింది. అయితే జూన్ 30న విజయవాడలో క్వాంటం టెక్నాలజీకి సంబంధించిన వర్క్షాప్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ వర్క్షాప్లో IBM, TCS, L&T లాంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వర్క్షాప్లో ప్రభుత్వం క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ప్రకటించింది. అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనకు సంబంధించిన జీవో కూడా విడుదలైంది. జూలై 7న ఆంధ్రప్రదేశ్ IT సెక్రటరీ కాటమనేని భాస్కర్ జీవో నెంబర్ 23ని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం అమరావతిలో ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం మధ్య సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం 50 ఎకరాల భూమిని కేటాయించారు.
ఈ 50 ఎకరాల్లో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ సెంటర్లతో పాటు మోస్ట్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. 2026 జనవరి 1న అమరావతి క్వాంటమ్ అకాడమీని ప్రారంభించబోతున్నారు. క్వాంటమ్ అకాడమీతో విద్యార్థులకు ట్రైనింగ్, ఫెలోషిప్ వంటివి అందివ్వబోతున్నారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్ క్యూ చిప్ ఇన్ని వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 154 క్యూబిట్ కెపాసిటీతో ఇక్కడ దేశంలోని అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. క్వాంటమ్ వ్యాలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించే బాధ్యతను L&T తీసుకుంటే IBM, TCS లాంటి సంస్థలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ అభివృద్ధికి కావాల్సిన టెక్నాలజీకి సహాయం చేయబోతున్నాయి. 2030 వరకు పూర్తి స్థాయిలో క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయబోతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు కోసం 4,000 కోట్ల రూపాయలను కేటాయించారు. 2035 వరకు క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతిని ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి సమయం సహకరించి అనుకున్న లక్ష్యాలు అనుకున్న సమయానికి నెరవేరితే క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం ఖాయం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.